నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మావిగన్ అనేవాళ్లు అమరావతికి వచ్చి నిర్మాణాలను చూడాలి. రాజధానిలో నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రులు అనిత, కొండపల్లి, నారాయణ. రౌడీయిజం ప్రదర్శించడం వైసీపీకి రాజకీయ సంస్కృతిగా మారింది. మండిపడ్డ మినిస్టర్ వాసంశెట్టి. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ హాస్టల్స్ రూపురేఖలు మారుతున్నాయి. బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే నసీర్. రాజధాని పెరేడ్ గ్రౌండ్స్ లో 15 ఆగస్టు వేడుకల ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి. అధికారులను ఆదేశించిన జీఏడీ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. రాజధాని అమరావతిని చూస్తే రాష్ట్ర భవిష్యత్తు కనిపిస్తుందని మంత్రి వంగలపూడి అనిత అన్నారు. అమరావతి నిర్మాణ పనులను మంత్రి నారాయణ, అనిత, కొండపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. మావిగన్ అని మాట్లాడేవారు రాజధాని అమరావతికి వచ్చి నిర్మాణ పనులను చూడాలని రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నారు. మాజీ సీఎం జగన్ ఏపీ రాజధాని అమరావతి అని చెప్పి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను మంత్రులు నారాయణ, అనిత, కొండపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఐకానిక్ భవనాలను సంబంధించిన వివరాలను మంత్రి నారాయణ వారికి వివరించారు. దూరదృష్టితో ఆలోచించి భవిష్యత్ తరాలకు మేలు జరిగేలా సీఎం చంద్రబాబు రాజధాని నిర్మాణానికి చర్యలు చేపట్టారని మంత్రులు వెల్లడించారు. ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించాలని సూచించారు. ఒక మినిస్టర్స్ క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కానీ, అదేవిధంగా అన్నీ కూడా ఒకే దగ్గర ఉండేటట్టుగా ఒక ఆఫీస్ సెటప్లు కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది కదా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంటే. ఇది కదా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మీద ప్రజలకున్న విశ్వాసాన్ని మేము అందరం కూడా నిలబెట్టుకుంటున్నామంటే. అంటే ఇలాంటి ఎస్టాబ్లిష్మెంట్ అన్నీ ఉన్న చోట తిరిగి అతను బుద్ధి లేకుండా మావిగన్ అని పేరు చెప్పి మళ్ళీ ఇంకొక కన్ఫ్యూషన్కి తెరలేపటం. అసలు ఆ మావిగన్ అనే పదాలు ఉపయోగిస్తున్న చాలామందిని వాళ్ళు మీరు వస్తే చూపించడానికి మేము కూడా రెడీగా ఉన్నాం. ఇక్కడ ఏం జరుగుతుందో చూపించడానికి, ఇక్కడ జరుగుతున్న ఐకానిక్ బిల్డింగ్స్ గురించి కానీ, స్ట్రక్చర్స్ గురించి కానీ. ఇప్పుడే గౌరవ మంత్రి గారు చెప్తున్నారు, ఈ డిసెంబర్ కల్లా సుమారుగా 4000 మందికి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ మంత్ ఎండింగ్ కల్లా ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్ కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పటం. ఆయన దూరదృష్టి 10 సంవత్సరాల ముందే ఇదంతా కూడా ఆలోచన చేసి కార్యరూపం చేయడం జరిగింది. మరి అలాంటి నాయకత్వంతో ఈరోజు మన రాజధానిని నిర్మాణం చేసుకుంటున్నాము. ఈరోజు చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరేట్ చూసుకుంటే అందరూ కూడా అన్ని ఆఫీసెస్ కూడా ఒకే ప్రాంగణంలో ఉంటాయి. సామాన్యుడు ఎవరు ఏ ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే ఆ సంబంధిత ఆఫీసర్స్ అందరూ కూడా ఒకే చోట ఉండడం జరుగుతుంది. అలాగే అడ్మినిస్ట్రేషన్లో కూడా నిర్ణయాలన్నీ కూడా అందరూ ఒకే చోట ఉంటారు కాబట్టి నిర్ణయాలు కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. అలాగే అడ్మినిస్ట్రేషన్ కూడా వాక్ టు వర్క్ ఎంప్లాయీస్కి కానీ, లేకపోతే ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 సెక్రటరేట్ ఎంప్లాయీస్కి కూడా పక్కనే క్వార్టర్స్ కట్టడం కూడా వాక్ టు వర్క్ దగ్గరగా వచ్చి వర్క్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఎమ్మెల్యేలకు కూడా ఇక్కడ క్వార్టర్స్ రెడీ అయిపోయాయి. రేపు డిసెంబర్కి క్వార్టర్స్ అన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి. మొత్తం అన్ని బిల్డింగ్స్ కూడా రేపు డిసెంబర్ టార్గెట్గా పెట్టుకొని ఈరోజు ఎమ్మెల్యేస్కి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఎమ్మెల్సీస్ కంప్లీట్ అయిపోయింది, మినిస్టర్స్ కూడా అవుతుంది. అలాగే ఉన్నటువంటి ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోయాయి. గ్రూప్ 1 ఆఫీసర్స్ కూడా 50% అయిపోయింది. మిగతా ఉన్నటువంటి క్యాడర్ ఆఫీసర్స్ కూడా కంప్లీట్ అవుతుంది. రౌడీయిజం ప్రదర్శించడం వైసీపీకి రాజకీయ సంస్కృతిగా మారిందని మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియాతో మాట్లాడారు. రైతు కోసం పనిచేసేది ఎవరో, రైతు పేరుతో రాజకీయాలు చేస్తుంది ఎవరో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో రైతులకు మద్దతు ధర లభించక ఆందోళనలు చేస్తే జగన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు పొగాకు రైతుల కష్టాలు ఎప్పుడైనా ఆయన చెవుకు వినిపించినాయా? ఏ రోజన్నా అటువైపు వాళ్ళ దిశగా
ఆలోచించి కేంద్రానికి ఎప్పుడైనా లేఖ రాసిన బాపత ఎప్పుడైనా ఉందా? వివరాల్లోకి వెళ్తే 2020-23 మధ్య బర్లీ పొగాక్కి ధరలు క్వింటాలకి రూపాయలు 10,000 లోపే పడిపోయాయి. కొన్ని చోట్ల అయితే కేవలం 7,000కి 8,000కి కూడా కొనేవారు. అదేవిధంగా 2024లో కిలో ధర 240 రూపాయలు దాటకపోవడంతో రైతులు పెట్టుబడి పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాకపోవడం అందరికీ తెలిసిన విషయమే. అలాగే జిల్లాలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉన్న 1,672 మంది విద్యార్థులకు కూటమి ప్రభుత్వం మెటీరియల్ కిట్లను పంపిణీ చేస్తుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పేర్కొన్నారు. పొన్నూరు రోడ్లోని బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ విద్యార్థులకు రగ్గులు, స్వెటర్లు, దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 235 మంది విద్యార్థులకు 4,000 రూపాయల విలువైన కిట్లను పంపిణీ చేశామని తెలిపారు. ఈ కిట్లో పిల్లలకు అవసరమైన నైట్ డ్రెస్లు, పిల్లో, టవల్, రగ్గు లాంటి అవసరమైన అన్ని నీడ్స్ అందిస్తున్నామని చెప్పారు. మంత్రి నారా లోకేష్ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సజీలా, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వకముందు వాళ్ళకి కావాల్సినటువంటి పుస్తకాలు, యూనిఫామ్లు, షూస్, అలాగే మిగతా వస్తువులతో పాటు హాస్టల్స్లో ఉండేటువంటి విద్యార్థుల కోసం ఈరోజు దాదాపు 4,000 విలువ కలిగినటువంటి కిట్స్ని జిల్లాలో 1,672 విద్యార్థులకు అందించడం జరుగుతూ ఉంది. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్లో 235 మంది పిల్లలకి ఈ కిట్స్ని అందించడం జరుగుతూ ఉంది. ఒక్కొక్క కిట్ దాదాపు 4,000 విలువ. నైట్ డ్రెస్తో పాటు, బ్లాంకెట్స్తో పాటు, పిల్లోస్తో పాటు, టవల్తో పాటు మిగతా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఐటమ్స్ని కూడా ఒక కిట్గా తయారు చేసి ప్రభుత్వం ఈరోజు పంపించడం, దాన్ని పిల్లలకు అందించడం జరుగుతూ ఉంది. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట గ్రామంలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు పాల్గొని జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగం కల్పించాలన్నది కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఇప్పటికే 2 సార్లు యువతకు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని, ఇది 3వసారి మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రియదర్శిని కాలేజీ యాజమాన్యానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ జాబ్ మేళాలో 45 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ మెగా జాబ్ మేళాలు యువత జీవితాల్లో కొత్త ఆశలు నింపుతున్నాయని, ఆర్థిక స్వావలంబనకు బాటలు వేస్తున్నాయని అన్నారు. సోషల్ మీడియా వేదికగా హిందూ ధర్మం, దేవతలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సైబర్ సెక్యూరిటీ డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్కు ఫిర్యాదు చేశారు. బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్, ఇతర నాయకులు పాల్గొన్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటూ కొంతమంది మత విద్వేషాలను రెచ్చగొట్టేలా హిందూ దేవతలపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని వల్లూరి జయప్రకాష్ నారాయణ మండిపడ్డారు. ఇవాళ వాక్ స్వాతంత్రం పేరుతోటి హిందూ మతాన్ని అవమానించటం, హిందూ దేవి దేవతలను అవమానించటం ఇవాళ ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రకాష్ రాజ్ లాంటి ఒక పనికిమాలినటువంటి ఆర్టిస్టులకి, ప్రకాష్ రాజ్ లాంటి వారికి చెబుతా ఉన్నాం, మీకున్నటువంటి పాపులారిటీని అడ్డం పెట్టుకొని మీరు ఈ దేశంలో ఉన్నటువంటి మతాన్ని గౌరవించకపోతే, ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ దేవి దేవతలను కనుక అవమానకరంగా కనుక మాట్లాడితే ఆంధ్రప్రదేశే కాదు ఈ భారతదేశంలోనే తిరగకుండా చేసేటటువంటి పరిస్థితి మీరు తెచ్చుకుంటారు. పళ్ళు రాలిపోతాయి. మీకు ప్రకాష్ రాజ్ చెప్తా ఉన్నాం. ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి దమ్ముంటే ఆంధ్రప్రదేశ్కి రావాలా, విజయవాడ రావాలా, గుంటూరు రావాలా, తిరుపతి రావాలా, చూస్తాం నీ సంగతి. ఇక్కడికి అడుగు పెట్టేటువంటి ధైర్యం ఉంటే కనుక రా ప్రకాష్ రాజ్ అని మీకు చెబుతా ఉన్నాం. రాజధాని పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై జీఏడీ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు ఈరోజు పెరేడ్ గ్రౌండ్స్ లో సమీక్షించారు.
పెరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న ఏర్పాట్లను సిఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు, జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథన్, పోలీస్ సూపరింటెండెంట్ ముకుల్ జిందాల్, సిఆర్డీఏ అదనపు కమిషనర్లు ఏ భార్గవతేజ, కొల్లాబత్తుల కార్తిక్, అభిషేకులతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, న్యాయాధికారులు, అఖిల భారత సర్వీస్ అధికారులు తదితరులు వచ్చే మార్గాలను, వారికి కేటాయించే స్థలాలను పరిశీలించారు. స్వాతంత్ర దినోత్సవ ఆహ్వానాల ముద్రణ, పంపిణీపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, రెవెన్యూ డివిజనల్ అధికారి కె శ్రీనివాసరావు, తెనాలి రెవెన్యూ డివిజనల్ అధికారి కె శ్రీరమణి, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఐ కిషోర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 7, 8, 9 తేదీల్లో ధృతి B2 ఎక్స్పో గుంటూరులో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శ్రీధర్ బాబు, హేమంతి, ఘంటసాల వీరకుమార్ తెలిపారు. అమరావతి రోడ్లోని బండ్లమూడి గార్డెన్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బిజినెస్ ఎక్స్పో 7, 8, 9 తేదీల్లో బండ్లమూడి గార్డెన్స్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 140 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విద్య, వైద్యం, వ్యాపారం, వాణిజ్యం, విజ్ఞానం, ఆహారంలో అపారమైన అనుభవం ఉన్న సంస్థలు పాల్గొంటాయని తెలిపారు. ఇలాంటి వేదిక పరిచయాలతో పాటు వ్యాపారాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందన్నారు. 3 రోజుల పాటు మెడికల్ క్యాంపులు ఫ్రీగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గుంటూరు నగర ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బద్రి, రాయపాటి కుమార్, ఎం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు అమరావతి రోడ్లోని బండమూడి గార్డెన్స్లో ఒక అద్భుతమైన వేడుక జరుగుతోంది. ఈ వేదిక మీదుగా ఒక B2 ఎక్స్పో, ధృతి B2 ఎక్స్పో అని వివిధ రంగాలకు సంబంధించిన విద్య నుంచి వైద్యం దాకా, విజ్ఞానం నుంచి విహారం దాకా, ఆహారం నుంచి ఆనందం దాకా, వ్యాపారం నుంచి వాణిజ్యం దాకా, వర్తకం దాకా అన్ని రకాల వాళ్ళు 150 పైచిలకు స్టాల్స్ని బిజినెస్ ఎక్స్పోలో వాళ్ళు భాగస్వాములు అవుతున్నారు. ఈ ఎక్స్పోని గుంటూరు పరిసర ప్రాంతాలు అంటే జిల్లా అవిభాజ్య గుంటూరు జిల్లా అంతా కూడా ప్రచారం చేయడం జరిగింది. ఇంట్లో విద్య, వ్యాపారం, వాణిజ్యం, ఆహారం నుంచి అన్ని రకాల స్టాల్స్ వస్తున్నాయి. అన్ని రకాల వారు కలిసి చేస్తున్న ఎక్స్పోని జనాలందరూ పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళు పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటాము. అట్లాగే దీంట్లో అతిపెద్ద మెడికల్ క్యాంప్ ఉందండి. దాంట్లో ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ నుంచి మొదలుపెట్టి ల్యాబ్ టెస్టుల దాకా, బ్లడ్ టెస్టుల దాకా, రొమ్ము క్యాన్సర్ దాకా మొత్తం అన్ని టెస్టులు దాదాపు 8,000 రూపాయల టెస్టులని ఫ్రీగా చేస్తున్నారు. సో అందరూ గుంటూరు జిల్లా, గుంటూరు నగర వాసులందరూ ఈ అవకాశాన్ని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నామండి. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణంలో ఉపాధి కోల్పోతున్న బాధితుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సిఐటియు నాయకులు నళినీకాంత్, శ్రీనివాసరావు మాట్లాడారు. శంకర్లాస్ ఆర్ఓబీ నిర్మాణం కారణంగా నష్టపోతున్న స్థల యజమానులతో పాటు ఉపాధి కోల్పోతున్న ఉద్యోగులకు కూడా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దానిలో భాగంగా ఈ నెల 7వ తేదీన తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగే బహిరంగ విచారణకు కార్మికులు హాజరై తమ వినతి పత్రాలు అందజేయాలని సూచించారు. 500 మంది ఉద్యోగులు పనిచేస్తున్న తరుణంలో కేవలం 24 మందికే పరిహారం ఇవ్వడం సరైన విధానం కాదన్నారు. ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ బాధితుల అందరికీ పరిహారం చెల్లించాలని కోరారు. ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్గా గుర్తించి ఆ ఉద్యోగస్తులందరికీ ఒక్కొక్కరికి 5,50,000 రూపాయల చొప్పున 1,32,00,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించబోతున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం 24 మందికే అని చెప్పి ప్రకటన చేశారు. వాస్తవానికి సుమారు 400-500 మంది దాకా షాపు ఉద్యోగులు ఉంటారు. ఎందుకు ఇంత తక్కువ మందికి ఇస్తున్నారంటే వాళ్ళు చెప్పిన కారణం షాపు విస్తీర్ణంలో 40% పైగా స్థలం కోల్పోతేనే ఈ నష్టపరిహారం ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇది అన్యాయం. షాపులో ఎంత భాగం కోల్పోయినా అది షాపు మీద, వాళ్ళ వ్యాపారాల మీద, షాపు ఉద్యోగుల మీద దాని ప్రభావం ఉంటుంది. అందుకని ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ అంటే అర్థం ఈ ప్రాజెక్టు వల్ల ఎఫెక్ట్ అయిన అందరికీ ఉపాధి అలానే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి అర్థం ఉంది. అందుకని కొంత భాగం స్థలం కోల్పోయిన షాపులో వారందరికీ నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం. 2026 గ్రూప్ 1 బ్యాచ్లో ఎంపికైన అభ్యర్థులు క్షేత్రస్థాయి సందర్శనలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, జేసీ అశుతోష్ శ్రీవాస్తవల్ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ మాట్లాడుతూ మంచి వైఖరి కలిగి ఉండటం ఎంతో అవసరమన్నారు. విశాల దృక్పథం కలిగి ఉండాలని, ఫలితాలు సాధించగలిగే యుక్తి ఉండాలని పేర్కొన్నారు. ఒక పనిలో తుది లక్ష్యం పక్కాగా సాధించగలిగే విధంగా ఉండగలగాలని చెప్పారు. మీ స్థానానికి న్యాయం చేయాలని సూచించారు. వృత్తి ధర్మం పాటించాలని అన్నారు. సమస్య పరిష్కార దిశలో దాని మూలాలను శోధించి దానికి దీర్ఘకాలిక పరిష్కారం అందించగలగాలని అన్నారు. ఉద్యోగ ధర్మం నిర్వహణలో ఆదర్శవంతమైన నాయకునిగా ఉండాలన్నారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిగా వివిధ ప్రాంతాల్లో పర్యటించడం, గిరిజన విద్యార్థులకు సూపర్ 60 బ్యాచ్, సూపర్ 60 బ్యాచ్ నిర్వహించి ఐఐటి, ఎన్ఐటి వంటి సంస్థల్లో గిరిజన విద్యార్థులు చేరడం వంటి అంశాలు సంతృప్తి కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అస్తోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే ఖాజావలి తదితరులు పాల్గొన్నారు. I don't know what expectations do you have from today's interaction. So traits that you all should cultivate. Okay? Focus on them. Adi meeru correct ga set cheskogaligite, I think everything else will fall in place. So chaala mandiki nenu adiganu indaka Srinivas garni kuda, what are your expectations, where are you finding things comfortable, where are you not very comfortable, and so on and so forth. So I am చెప్పారు కోర్ట్ కేసెస్ అని, ROR కేసెస్ అని, then political interference అని, there are whole bunch of things. చాలా మంది మీరు ఇప్పుడు DSPs అవుతారు, డిప్యూటీ కలెక్టర్, but don't stop there. It is like you are starting from zero. మీకు 35 marks pass marks. 35 marks అంటే getting your routine work done on a daily basis. ఓకే, నేను ఫైల్స్ క్లియర్, రొటీన్ వర్క్ అందరూ చేస్తారు, కొంచెం ముందు వెనక అంటే అందులో ఏం గొప్పతనం లేదు. బట్ అలాగని నేను రొటీన్ వర్క్ చేయకుండా వాట్ ఎవర్ ఫైల్స్ దట్ యూ హావ్ టు క్లియర్, వాట్ ఎవర్ డెసిషన్స్ దట్ యూ హావ్ టు టేక్, ఇఫ్ యూ నాట్ డూయింగ్ ఇట్, దెన్ దానికి మించి మీరు ఏం చేసినా ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ. సో ట్రై టు బి ఏ ప్రాబ్లమ్స్, ట్రై టు ఐడెంటిఫై ద ప్యాటర్న్స్. ఎందుకు అదే గ్రామం నుంచి వస్తున్నాయి, ఎందుకు అదే పోలీస్ స్టేషన్ నుంచి వస్తుంది. తెలుగు యువత గుంటూరు జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ పైన 2022లో నమోదైన సిఐడి అక్రమ కేసుని కోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తూ ప్రజాస్వామ్యవాదులు, పాత్రికేయ, మీడియా సంస్థల అధినేతలు, యువజన విద్యార్థి నాయకులతో పాటు సామాజిక మాధ్యమాల్లో వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టిన వారిపైన సిఐడి వ్యవస్థను ప్రయోగించి అక్రమ కేసులు పెట్టారని, అందులో భాగంగా ముద్దాయిలుగా ప్రస్తుత రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ని, గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రాయపాటి సాయికృష్ణను, ఏత్రిగా ఆంధ్ర వాయిస్ ఛానల్ నిర్వాహకులు ప్రతాపనేని అర్జున్ పేర్లు పెట్టి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని, ఈ కేసులో ఎటువంటి సాక్ష్యాధారాలను రుజువు చేయలేనందున గుంటూరులోని 6వ కోర్టు గౌరవ జడ్జి కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పు ఇచ్చారని తెలిపారు. గౌరవ న్యాయమూర్తి గారు ఈ కేసుని పూర్తి స్థాయిలో కొట్టివేస్తున్నట్టు, ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ పేరుతో ఈ కేసుని సరైన సాక్ష్యాధారాలు నిరూపించలేక కొట్టేయడం జరిగింది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మేము పోస్ట్ పెట్టకపోయినా పెట్టినట్టు క్రియేట్ చేసి పెట్టారు, కానీ దీంట్లో ఆధారాలే ఉంటాయి కాబట్టి కొట్టేయడం జరిగింది. కాబట్టి ఎప్పటికైనా చట్టం తన పని తాను చేసుకునే నేపథ్యంలో అధికారుల ఒత్తిడికి లొంగి సిఐడి అధికారులు ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారో, అందులో అందరూ అతీతులు కాదు, జర్నలిస్టులు, ప్రజాస్వామ్యవాదులు, అట్లాగే మీడియా అధినేతలు, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అతీతులు కాకుండా అప్పుడు అందరినీ ఇరికిచ్చి ఇబ్బందులు పెట్టడం జరిగింది. కానీ న్యాయం ఎప్పుడు గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుందని చెప్పి ఈ రోజు మరోసారి నిరూపితమైంది నా కేసు విషయంలో కొట్టైన సిఐడి అక్రమ. ఎమ్మెల్యే గల్లా మాధవి ముందస్తు జన్మదిన వేడుకల సందర్భంగా శ్రీనివాసరావు తోటలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రజాసేవలో మరింతగా రాణించాలని ఆళ్లహరి ఇతర నేతలు ఆకాంక్షించారు. సూపర్ 6 పథకాలు ఇచ్చారు, అవన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నారు. మరోవైపు గల్లా మాధవి గారు ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఎనలేని విధంగా గ్రీవెన్స్ పెడతా ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తనను నమ్మినటువంటి కార్యకర్తలకి అందరికీ కూడా ఏ సమస్య ఉన్నా తనని కలుసుకోవచ్చు డైరెక్ట్గా అని చెప్పి ఒకరోజు కేటాయించారు.
వారంలో, అలాగే మళ్ళీ ఇంకొక వారంలో ప్రత్యేకించి మహిళలకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా లేదు. కేవలం ఒక గల్లా మాధవి గారు మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి గ్రీవెన్స్ పెట్టి ఏ సమస్య ఉన్నా మహిళలకు సంబంధించి నేరుగా నన్ను కలవచ్చని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది మహిళల్లో చాలా ఆత్మవిశ్వాసం ఉంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళలందరూ కూడా గుండెల మీద చేసుకుని మాకు మాధవి గారు ఉన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో తక్కువ ధరకు రైతుల నుండి భూములు తీసుకోవాలని ప్రభుత్వం చూస్తుందని రైతు సంఘం నేతలు మండిపడుతున్నారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు బాధిత రైతుల పోరాట కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్, జిల్లా అధ్యక్షులు జొన్నా శివశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఔటర్ రింగ్ రోడ్డు బాధిత రైతుల సమస్యలపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వకుండా కేవలం 1.5 రెట్లు మాత్రమే ఇచ్చి భూసేకరణ చేయడం దారుణమన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు ఎంత మేర భూములు తీసుకుంటారనే అంశంపై స్పష్టత లేదన్నారు. ఈ కార్యక్రమంలో వల్లూరు భారతి, కోయ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందువల్ల ఈ ప్రకారం రేట్లు తగ్గించుకుంటా పోతే, పరిహార రేట్లు తగ్గించుకుంటా పోతే రైతుకు చాలా నష్టం జరిగింది. అందువల్ల ఎప్పుడో దీర్ఘకాలంగా తరతరాల నుంచి భూమిని కాపాడుకుంటూ ఇవాళ 3 పంటలు పండే భూములుగా మార్చుకున్న ఈ నేపథ్యంలో గుంటూరు సిటీ అవుట్కట్స్లో ఉన్న ఈ భూముల్ని కారు చౌకగా తీసుకునే పరిస్థితి రాబోతుంది. అందువల్ల దీన్ని రైతు సంఘాలుగా ఔటర్ రింగ్ రోడ్డు కమిటీగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎంత అవసరం అంతే తీసుకోవాలని, 70 మీటర్లే అంతవరకే తీసుకొని మిగిలింది తీసుకోవద్దని మేము మొదటి డిమాండ్గా పెడుతున్నాం. భూములు కోల్పోతున్న రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 2013 చట్టం చెప్పింది ఏంటంటే భూమి కోల్పోక ముందు కన్నా భూమి ఇచ్చిన తర్వాత కుటుంబాలు మెరుగుపడాలని, బాగుపడాలని చెప్పి అలాంటి పద్ధతిని ప్రభుత్వాలు పాటించాలని స్పష్టంగా చెప్పింది. అందుకని ఆ రకంగా చెప్పిన తర్వాత దాన్ని పాటించినందున దీని మీద తీవ్రంగా అసలు 50 ఏళ్ల తర్వాత వచ్చే ఈ రోడ్డే మాకెందుకని రైతులు ఆందోళన పడుతున్నారు. దీని మీద కూడా కోర్టుకు వెళ్తే బాగుంటుందని చెప్పి కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో రాజధాని ప్రభావంతో కొద్దిగా రేట్లు పెరిగినాయి అనుకుంటే ఔటర్ రింగ్ రోడ్ వచ్చి మొత్తాన్ని కొంగదీస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి 10,000 మంది రైతుల్ని ఆ ప్రభావంపై ఇది కొంగదీసేది ఎక్కువైపోతుంది. ఇది చాలా నష్టదాయకమైంది. అందుకని దీన్ని ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలని, లేకపోతే రైతులు కదిలి ఆందోళనకు సిద్ధపడటం, కోర్టుకి వెళ్ళటం మినహా వేరే మార్గం లేదని చెప్పి విజయాస్ కోస్టల్ కేర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లో పూర్తి స్థాయిలో కార్డియాలజీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని డాక్టర్ యోగి తెలిపారు. అరండల్పేటలోని శ్రీ సాయి హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ యోగి మాట్లాడారు. 31 సంవత్సరాల పేషెంట్కు పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఏర్పడిందన్నారు. దానివలన తన దైనందిన జీవితంలో ఎంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఏ పని చేయాలన్నా ఆయాసం వస్తోందన్నారు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి శ్రీ సాయి హాస్పిటల్కు రావడం జరిగిందన్నారు. ఎంతో క్లిష్టమైన ఆపరేషన్ను విజయాస్ కోస్టల్ కేర్ వైద్యుల బృందం విజయవంతం చేయడం జరిగిందన్నారు. ఆపరేషన్ చేసిన 2వ రోజే పేషెంట్ను నడిపించామని తెలిపారు. విజయాస్ కోస్టల్ కేర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో అన్ని రోగాలకు చికిత్సలు అందిస్తున్నామని సీఈఓ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గుడిపాటి ప్రభాకర్ శివ, డాక్టర్ అభిలాష్, డాక్టర్ నజీర్, డాక్టర్ హేమాంజలి, డాక్టర్ నవ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. అప్పుడు వర్కప్ చేయింగ్లోనే ఇదని తెలిసిన తర్వాత, ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్తో మేము ఫోన్లో మాట్లాడిన తర్వాత కంప్లీట్గా ఏదైతే గుండె నొప్పి ఉందో, ఆయాసం ఉందో కంప్లీట్గా ఇప్పుడు ఏం లేవు ప్రస్తుతానికి. ఆ పేషెంట్కి అలా ఉండడం ఈ 31 సంవత్సరం చేయటం వల్ల గుండె అనేది చాలా పెద్దది అయిపోయింది. ఎందుకంటే రైట్ వెంట్రికల్, రైట్ ఏట్రియం, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ బ్లడ్ ఫ్లో అనేది డబుల్ ఉంటుంది మామూలుగా నార్మల్ కన్నా. దానివల్ల పల్మోనరీ హైపర్ టెన్షన్ అంటారు. మోడరేట్ టు సివియర్ పల్మోనరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ ఉండటం వల్ల అన్ని సెంటర్లు రిజెక్ట్ చేసినాయి. ఎందుకంటే పేషెంట్కి హైపర్ టెన్షన్ ఉంటే వెంటిలేటర్ నుంచి తీయటం పోస్ట్ ఆపరేటివ్గా వెరీ కష్టంగా ఉంటుంది, బయట తీయలేము. అలాంటి కండిషన్లో మా ఎనస్థీషియా బృందం కానీ, మా జనరల్ మెడిసిన్ బృందం కానీ వాటి సహకారంతో పేషెంట్ని మంచిగా సక్సెస్ఫుల్గా చేసి బయటికి పంపించినందుకు నా తరపున, మా డాక్టర్లందరి తరపున కోస్టల్ కేర్ యాజమాన్యానికి నా కృతజ్ఞత తెలుపుతున్నాను. గోల్డ్ టీకేఆర్స్ కూడా మనం అప్రాక్సిమేట్గా ఒక 40 గోల్డ్ టీకేఆర్స్
పోయిన నెల, అంతకు ముందు నెల, గత 2 నెలల్లో మనం 40 మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్లు గోల్డ్ టీకేఆర్స్తోనే చేసాం. మధ్యతరగతి వాళ్ళకి కావచ్చు, పేదవారికి సంబంధించి వైద్య సేవలు అందాలి అనుకున్నప్పుడు మాత్రం మనకేంటంటే మనకి సిఎంఆర్ఎఫ్ సంబంధించిన వైద్య సేవ ఫెసిలిటీ ఉంది, అట్లాగే ఎల్ఓసి ఉంది. అంటే గవర్నమెంట్ నుంచి పేషెంట్కి ఆర్థిక సహాయం ఒక లెటర్ ద్వారా ఇస్తారు. ఆ సర్వీసెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. అలాగే ఈ 2 విభాగాలు, 2 హాస్పిటల్ సంబంధించి పూర్తి స్థాయి ఇన్సూరెన్స్, క్యాష్లెస్ సదుపాయం ఉంది, రీఎంబర్స్మెంట్ సదుపాయం కూడా ఉంది. మన విజయాస్ కోస్టల్ కేర్ హాస్పిటల్కి ఏదైనా ఇబ్బందితో వస్తే వాళ్ళు బయటకు వెళ్ళి చూపించుకోవాల్సినంత నెసెసిటీ ఇంక వేరే విభాగాలు లేవు, అన్నీ మన దగ్గరే ఉన్నాయి. తల నుంచి బొటనవేల వరకు ఒక హ్యూమన్ ఆర్గాన్ సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా మన విజయాస్ కోస్టల్ కేర్ హాస్పిటల్లో ఉన్న అవర్ రెస్పెక్టెడ్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ అందుబాటులో ఏ వైద్య సదుపాయం కావాలన్నా 24 గంటల సర్వీసెస్ మనకు అత్యద్భుతంగా చేస్తున్నామండి. జీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో పట్టణ ప్రణాళిక, పబ్లిక్ హెల్త్, ఇరిగేషన్, ట్రాన్స్కో అధికారులతో ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 పనుల పురోగతిపై కమిషనర్ మయూర్ అశోక్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జీఎంసీ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బాలాజీనగర్ ఎక్స్టెన్షన్ రైల్వే ట్రాక్ పక్కన గంజాయి కార్యకలాపాలు నిర్వహిస్తున్న 3 యువకులను పాతగుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 120 గ్రాముల లిక్విడ్ గంజాయి, 50 టాప్ అండ్ టాడోల్ టాబ్లెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై నిరంతరం నిఘా కొనసాగుతుందని డీఎస్పీ సీతారాం తెలిపారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 14,000, మాక్సిమం 19,500, మోడల్ 18,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 14,500, మాక్సిమం 19,000, మోడల్ 18,500 రూపాయలు. 341 రకం మినిమం 14,500, మాక్సిమం 18,500, మోడల్ 18,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 14,000, మాక్సిమం 19,000, మోడల్ 18,500 రూపాయలు. బడిగి 355 మినిమం 15,000, మాక్సిమం 19,500, మోడల్ 18,500. దేవనారు డెలెక్స్ మినిమం 15,500, మాక్సిమం 19,000, మోడల్ 18,600. ఆర్మూర్ రకం మినిమం 14,000, మాక్సిమం 18,000, మోడల్ 17,000. ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 18,000, మాక్సిమం 28,000, మోడల్ 27,000. నెంబర్ 5 మినిమం 18,000, మాక్సిమం 25,000, మోడల్ 24,500 రూపాయలు. 341 రకం మినిమం 17,500, మాక్సిమం 25,500, మోడల్ 24,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 18,000, మాక్సిమం 22,500, మోడల్ 22,000. బడిగి 355 మినిమం 18,000, మాక్సిమం 28,500, మోడల్ 27,500. దేవనారు డిలెక్స్ మినిమం 18,000, మాక్సిమం 25,500, మోడల్ 24,500 రూపాయలు. మిర్చి తాలకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 8,000, మాక్సిమం 13,800, మోడల్ 12,200. నెంబర్ 5 మినిమం 8,000, మాక్సిమం 13,500, మోడల్ 13,000. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 13,000, మోడల్ 12,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 8,000, మాక్సిమం 13,600, మోడల్ 12,400 రూపాయలు. బడిగి మినిమం 8,500, మాక్సిమం 14,000, మోడల్ 13,500 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మావిగన్ అనేవాళ్లు అమరావతికి వచ్చి నిర్మాణాలను చూడాలి. రాజధానిలో నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రులు అనిత, కొండపల్లి, నారాయణ. రౌడీయిజం ప్రదర్శించడం వైసీపీకి రాజకీయ సంస్కృతిగా మారింది. మండిపడ్డ మినిస్టర్ వాసంశెట్టి. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ హాస్టల్స్ రూపురేఖలు మారుతున్నాయి. బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే నసీర్. రాజధాని పెరేడ్ గ్రౌండ్స్ లో 15 ఆగస్టు వేడుకల ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి. అధికారులను ఆదేశించిన జీఏడీ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.